ఈవీఎంలు సేఫేనా? వాటిని ట్యాంపర్ చేయటం అసాధ్యమా? ఇతర దేశాల ఈవీఎంలకు భారత్లో ఈవీఎంలకు తేడా ఏంటి? ఈవీఎంలు రద్దు చేయాలంటూ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త అనుమానాలకు రేకెత్తిస్తోంది. మరోవైపు ముంబై నార్త్ వెస్ట్లో ఓ శివసేన అభ్యర్థి ఫోన్ సాయంతో ఈవీఎంను అన్లాక్ చేసిన ఘటన కూడా ఈవీఎంల వాడకాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈవీఎంలపై మరోసారి చర్చ మొదలైంది. పలు దేశాల్లో జరుగుతున్న ఘటనలతో ఈవీఎంలపై అనుమానాలు మొదలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని కొందరు అంటూ ఉంటే, వాటిని హ్యాక్ చేయడం ఈజీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చల్లోకి టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ కూడా ఎంటర్ అయ్యారు. ఈవీఎంలను రద్దు చేయాలని ఆయన ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని చెప్పారు ఇండిపెండెంట్ అభ్యర్థి. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేశామని, లేదంటే ఇబ్బంది అయ్యేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్లీ పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలని ఆకాంక్షించారు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్. దీనిపై స్పందించిన మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలని సూచించారు. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది దేశాల ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ పరిధిలో జరిగిన ఘటన కూడా వీటికి బలం చేకూరుస్తోంది. ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ పండిల్కర్ కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ వాడటం వివాదానికి దారితీసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కు అనుసంధానం చేసిన ఫోన్ను మంగేష్ ఉపయోగించినట్లు సంచలన నివేదిక బయటకు వచ్చింది. ఈవీఎం మెషిన్ ను అన్లాక్ చేసే ఓటీపీని జనరేట్ చేసేందుకు ఈ మొబైల్ ఫోన్ ను ఉపయోగించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. కౌంటింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడి ఈవీఎంను మంగేష్ పండిల్కర్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందుకే ఎంపీ రవీంద్ర వైకర్ 48 ఓట్లతో గెలుపొందారని ఫైర్ అయ్యారు. అసలు ఎన్డీఏ అభ్యర్థి బంధువు ఫోన్ ఈవీఎంకు ఎందుకు కనెక్ట్ చేయబడిందని కాంగ్రెస్ ప్రశ్న లేవనెత్తింది. కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్ ఎలా చేరిందంటూ నిలదీసింది. అంతేకాకుండా ఎన్నికల సంఘం సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించడం పైన కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేయకపోతే ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టలేదంటూ మండిపడింది. రాహుల్ గాంధీ సైతం దీనిపై స్పందించారు. భారత్లోని ఈవీఎంలు బ్లాక్ బాక్సులని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదని రాహుల్ ట్వీట్ చేశారు. ముంబై లాంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని చెప్పారు. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకమని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. మరోవైపు బీజేపీ కూడా ఈవీఎంలపై డిబేట్ కి ఎంటర్ అయింది. మస్క్ ట్వీట్ పై బీజేపీ నేత, మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లు వాడి ఇంటర్నెట్ కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చేమో కానీ భారత్లో అది సాధ్యం కాదంటూ వెల్లడించారు. మస్క్ వ్యాఖ్యలు అమెరికా లేదా ఇతర దేశాలకు అన్వయించుకోవచ్చేమో గానీ ఇండియాకు కాదని స్పష్టం చేశారు. భారత ఈవీఎంలు ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేశారని చెప్పారు. వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని తెలిపారు. ఇండియాలోని ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదంటూ ట్వీట్ చేశారు బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. ఇతర దేశాలు కూడా ఇండియా తరహా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రూపొందించుకోవాలని సూచించారు.